ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు గొడవలే. ఇద్దరూ కలిసి పిల్లలకు న్యాయం చేస్తున్నారు, కానీ ఇద్దరూ కలిసి రోజు కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి రోజు గొడవలే. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది చూడండి కొన్ని కుటుంబాలు. విచిత్రంగా ఇద్దరూ కలిసి పిల్లలకు న్యాయం చేస్తారు, కానీ ఇద్దరు కలిసి ఒకరికొకరు న్యాయం చేసుకోలేరు. విషయం ఏంటంటే ఈ ప్రభావం వారి మీదను అగైన్ పిల్లల మీద కూడా ఉంటుంది. వాళ్ళకి మనం ఎంత తిండి పెట్టాము, వాళ్ళకి ఎన్ని కొనిచ్చాము, ఎంత వాళ్ళ ఖర్చు పెట్టాము, అదంతా ఒక ఎత్తు అయితే భార్యాభర్తలు కనుక కలిసి ఆనందంగా ఉండకపోతే ఆ ప్రభావం కుటుంబం అంతటి మీద ఉంటుంది. అలాగని ఇప్పుడు కొని తెచ్చుకొని ఆనందాన్ని నటిస్తూ చూపించకూడదు. మళ్ళీ బైబిల్ ఏమంటుందో చూద్దాం. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్నాడా? ప్రేమించినట్లు నటించుడి అన్నాడా? అనలేదే. పురుషులు భార్యలను ప్రేమిస్తే మరి భార్యలు ఏం చేయాలి? మామూలుగా వెంటనే చెప్పండి, టక్కని లోబడాలి. పాపం వాళ్ళు ప్రేమించకూడదు. మరి దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించము. ఎవరికి బోధించమంటున్నాడు? ఇదంతా వృద్ధ స్త్రీలకు, కుటుంబములోని వృద్ధ స్త్రీలకు. వాళ్ళు ఏం చేయాలి? కుటుంబములోని యవనస్తులు ఎవరైతే భార్యలు ఉంటారో, కోడల్లో కూతురులో, వాళ్ళు ఏం చేయాలి? అమ్మా నీ భర్తను నువ్వు ప్రేమించాలని వీళ్ళకు చెప్పాలి. అమ్మా నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలని అటు అత్తమ్మ గారు కానీ లేదా అమ్మగారు కానీ, అమ్మైనా అత్తయ్య అయినా వాళ్ళకంటే ఒక పాత్ర ఉంది. ఏమిటది? తమకంటే వయసులో చిన్నవారు, కూతురుతో సమానమైన కోడలు, వారి జీవితాన్ని నిర్మించే విషయంలో వృద్ధ స్త్రీలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించమని చెబుతున్నాడు. రెస్పాన్సిబిలిటీ. వృద్ధ స్త్రీల గురించి ఎందుకు అలా చెబుతున్నాడు? ఫుట్నోట్లు అంటున్నాడు వారు అపవాదులై ఉండకూడదు. అపవాదులు అంటే లేనిది ఒక అపరాధాన్ని ఒకరి మీద తోయడం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండేలా కుటుంబంలోని వృద్ధులు పాత్ర పోషించాలి. అంతేగాని వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చే మాటలు. కొండకత్తెలంటే ఒరే నీ భార్య ఏం చేసిందో తెలుసా ఈరోజు, ఇక్కడరా నువ్వు ఒక అమాయకుడు కానీ అయిపోయి అనకూడదు. ఒకళ్ళు నిజంగానే ఏదన్నా చేసినా ఆమెకి ఏదైనా, కోడలకో కూతురుకి ఏదైనా మంచి మాటలు చెప్పి సెట్ చేసుకోవాలి. కానీ గ్యాప్ ఏర్పడేలా, దంపతుల మధ్య విభేదాలు వచ్చేలా అటు తండ్రి అయినా తల్లి అయినా వృద్ధుల గురించి మాట్లాడుతారు. అత్తయ్యైనా మామయ్య ఎవడు పర్మిషన్ ఇవ్వలేదు, దానికి లెక్క చెప్పాలి. కారణం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమలు ఉండాలి. అది బైబిల్ కాన్సెప్ట్. ఆదాము హవ్వ గారికి పెళ్లి చేసి దేవుడు అన్నది ఏంటి? హత్తుకొని ఉండాలంటే ఒకరిపై ఒకరికి నిరంతరము ఎడతెగని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలే కరువైతే కుటుంబము అస్తవ్యస్తమైపోతుంది. ఆ కుటుంబము చాలా భయంకరమైనటువంటి స్థితికి జారిపోతుంది. దీన్ని ఏమంటామో చెప్పనా? ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ లేదా రిలేషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇదొక బంధం, ఇదొక సంబంధం. ఆ బంధంలో అనుబంధం లేకపోతే ఆ బంధం బంధకం అవుతుంది. బంధకం అంటే జైలు. ఎఫెసీ పత్రికలో భార్యలను ప్రేమించుడి అన్నాడు. తీతు పత్రికలో అదే పౌలు గారు భార్యలు భర్తలను ప్రేమించాలి, ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించాలి.